నగరంలో ఘనంగా ఉగాది వేడుకలు, ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు. రవీంద్ర భారతిలో వేడుకలకు హాజరైన జూపల్లి, నవ వసంతంలో మంచి జరగాలని కామెంట్. సెంట్రల్ వర్సిటీలో ఎన్ఎస్యుఐ 54వ వార్షికోత్సవం, జెండా ఎగరేసిన బల్మూరి వెంకట్, హాజరైన శ్రీధర్ బాబు. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పోలీసులు చెక్, బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే ₹1000 ఫైన్. రేపు విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు, తుక్కుగూడలో నిర్వహిస్తామన్న కుటుంబ సభ్యులు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో వేద పండితులు, పూజారులు పంచాంగ శ్రవణాలు నిర్వహించారు. ఉగాది వేడుకల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరారు. పలు ఆలయాల్లో పంచాంగాలు వినిపించారు పూజారులు. రాజ్ భవన్ లో ఉగాది వేడుకలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. తెలుగు ప్రజల జీవితాల్లో ఉగాది సానుకూల మార్పులను తీసుకురావాలని ఆకాంక్షించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే కొత్త పయనం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుందన్నారు. ప్రతి ప్రయత్నానికి ఉగాది లాంటి ఓ రోజును ప్రారంభంగా తీసుకోవాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయం చాలా గొప్పవని, మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు వెంకయ్య నాయుడు. భారత్ సూపర్ పవర్ గా ఎదుగుతోందన్నారు గవర్నర్ రాధాకృష్ణన్. ముచ్చింతల్ స్వర్ణ భారతి ట్రస్ట్ భవన్ లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రామాయణంలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాను. శ్రీరామచంద్రుని కోపం దుష్టులైన రాక్షసుల మీద ధర్మబద్ధంగా ఎలా చూపాలన్న విషయం అందులో మనకి బోధపడుతుంది. ఇలాంటి ఆదర్శమైన అంశాన్ని సానుకూల దృక్పథంతో అలవాటు చేసుకోవాలి. ధర్మబద్ధంగా జీవితంలో ముందుకు సాగాలన్న విషయాన్ని కూడా మనకి ఉగాది తెలియజేస్తుంది. Telugu New Year Day, Tamil New Year Day, Punjabi New Year Day, Bengali New Year Day. Every New Year Day is giving a new enthusiasm to us. Ugadi is not being celebrated only by Telugus. Ugadi is being celebrated in my villages also. The Tamils also celebrated Ugadi not as a new year, but on that day, the entire village will be whitewashed. ఉగాది సందర్భంగా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సందర్శించారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు రంజిత్. ఉగాది నామ సంవత్సరం అనగానే మనం అన్ని చూస్తుంటాం. పొద్దున్నే మనం పచ్చడి తాగుతాం. పచ్చడి అన్ని రుచులతో చేసే పచ్చడి ఎందుకు తాగాలి అంటే మన జీవితంలో కూడా అన్ని ఒడిదుడుకులు ఉంటాయి, మంచి చెడు ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి, దుఃఖం ఉంటాయి, అన్ని ఎదుర్కోవాలి. మంచిగా ఆస్వాదించాలి, చెడు ఉన్నప్పుడు కూడా తట్టుకోవాలి, నిలబడాలి. సో అలాంటి వాటి అన్నిటికీ మనం తట్టుకోవాలని చెప్పి అన్ని నేర్చుకోవాలని చెప్పి ఈ కొత్త సంవత్సరం రోజు ఇలా మొదలెడతాం. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో వర్కింగ్ ఉమెన్స్ కు ఉగాది పచ్చడి పంచిపెట్టారు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సతీమణి సీతారెడ్డి. చాలా మంది వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఇండ్లలో ఉగాది పచ్చడి చేసుకోవడం లేదన్నారు. ఉగాది సందర్భంగా వర్కింగ్ ఉమెన్స్ కుటుంబాల్లో పండుగ షడ్రుచులు నింపేందుకు ఉగాది పచ్చడిని పంపిణీ చేసినట్టు తెలిపారు. ఉగాది పచ్చడిని స్వీకరించి పండుగను ఆనందంగా జరుపుకోవాలన్నారు సీతా రంజిత్ రెడ్డి. వీళ్ళు పొద్దున్నే ఎప్పుడో 5ంటికే లేచి పూజ చేసుకునే టైం కూడా ఉండదు. మరి ముఖ్యంగా మహిళలు వాళ్ళు ఇక్కడ మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు. సరే వారికి పచ్చడి చేసుకుని పూజ చేసుకునే టైం ఉండదు కాబట్టి వారికి పచ్చడి తీసుకొచ్చి ఇవ్వాలని నాకు అనిపించింది. ముఖ్యంగా నా తోటి మహిళలు అందరికీ ఉగాది పచ్చడి పంచడం జరిగింది.
ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపింది. మీకు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు అంటూ ఎక్స్ లో వీడియోను పోస్ట్ చేసింది ఎస్ఆర్హెచ్. ప్రతి ఒక్కరూ ఉగాది పర్వదినాన్ని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నామన్నారు. Hi guys, we just wish you guys a happy and prosperous Ugadi. Happy Ugadi. Happy Ugadi. ఉగాది శుభాకాంక్షలు. మీకు మరి మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నవ వసంతంలో అందరికీ మేలు జరగాలన్నారు. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలన్నారు మంత్రి. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించాలన్నారు. జీవితంలో కష్టసుఖాలను ప్రతిబింబించే షడ్రుచుల కలయికే ఉగాది అని అన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు సీఎస్. హైదరాబాద్ రవీంద్ర భారతిలో శ్రీ క్రోధినామ తెలుగు ఉగాది పర్వదిన వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి జూపల్లి, సీఎస్, షాద్నగర్ శాసనసభ్యులు వీరిలపల్లి శంకర్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులభరణం కృష్ణమోహన్ పాల్గొన్నారు. కుజుడికి సస్యాధిపత్యం వచ్చింది కాబట్టి ఎరుపు రంగు ధాన్యాలు, పొట్టు ధాన్యాలు, కందులు, కుంకుమ పువ్వు, పగడాలు మొదలైనటువంటి ఎరుపు రంగు వస్తువులన్నీ కూడా ఈ సంవత్సరం బాగా దొరుకుతాయి అని మీ అందరి పక్షాన పంచాంగ దేవతను నేను ప్రార్థన చేస్తూ ఆ దేవతలందరి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుగాక అని కూడా ప్రార్థన చేస్తూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరం చైత్రమాస శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగస్య ఆది అనేది ఉగాది. ఉగా అనగా నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు. వీటికి ఆది అనగా మొదలు. ఈ రెండింటినీ కలిపి ఉగాది అంటారు. ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాలని పురాణాలు చెప్తున్నాయి. అంతేకాదు ఉగాది నాటికి చెట్లన్నీ ఆకులు రాలి కొత్తగా చిగురుస్తాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేపపూత ఇలా పూల సువాసనతో వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యం నుండే మొదలవుతుంది. ఈనాటి క్రోధినామ సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రధానికానికందరూ కూడా మరొకసారి తెలుగు సంవత్సరాన్ని మొదటి పండుగ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది పురస్కరించుకొని మీ అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని, ధర్మం 4 పాదాల నడవాలని చెప్పని, తెలంగాణ రాష్ట్రమే యావత్ భారతదేశానికి దిక్సూచి కావాలని అందరం కలిసి సాగుదాం. మరొకసారి మీ అందరికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ఎస్యుఐ 54వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఆ తర్వాత హెచ్సిఈలో జరిగిన స్టేట్ డెలిగేట్స్ మీటింగ్ లో బల్మూరి వెంకట్ మాట్లాడారు. రాష్ట్ర విజిలెన్స్ డీజీ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజీవ్ రతన్ గతంలో కరీంనగర్ ఎస్పీగా పనిచేశారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ హఠాన్ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమర్థంగా పనిచేసిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో రాజీవ్ రతన్ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు డీజీపీ రవిగుప్తా, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ బి శివధర్ రెడ్డి, రైల్వేలు రోడ్ సేఫ్టీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, పోలీస్ కమిషనర్లు అవినాష్ మహంతి, తరుణ్ జోషి, పలువురు పోలీస్ అధికారులు. మరో 6 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు.
రాజీవ్ రతన్ ఐపీఎస్ అధికారిగా వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. 1991 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన రాజీవ్ రతన్ కరీంనగర్ జిల్లా ఎస్పీగాను, హైదరాబాద్ రీజియన్ ఐజీగాను, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గాను, రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో ఆర్గనైజేషన్ అడిషనల్ డీజీపీగాను, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గాను పనిచేసిన ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వచ్చే అక్టోబర్ నెలలో రాజీవ్ రతన్ ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. కానీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. రేపు మధ్యాహ్నం మహాప్రస్థానంలో రాజీవ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు కుటుంబ సభ్యులు. కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టారు నగర పోలీసులు. ఇకపై బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే ₹1000 జరిమానా విధించనున్నారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్డే సెలబ్రేషన్స్ పూర్తిగా నిషేధమని తెలిపారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి కేబుల్ బ్రిడ్జ్ పైన ఎవరైతే కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వస్తుంటారో వాళ్ళు రోడ్లపైన వాహనాలు నిలపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాలు నిలిపితే చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగడంతో పాటు ఇటు బర్త్డే పార్టీస్, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన చేసుకుంటున్నారు. అలాంటి వాటికి అనుమతులు లేవు అంటూ సైబరాబాద్ పోలీసులు ఒక వీడియో రిలీజ్ చేశారు. కేబుల్ బ్రిడ్జ్ వద్ద నిత్యము సాయంత్రం అయితే చాలు నగర వాసులు పెద్ద సంఖ్యలో కూడా కేబుల్ బ్రిడ్జ్ అందాలను వీక్షించడానికి వస్తుంటారు. ఇక్కడనే ఫోటోలు దిగడము, సెల్ఫీలు తీసుకోవడం వంటివి కూడా చేస్తుంటారు. సో ఇది జరుగుతున్న క్రమంలోనే రోడ్లపైన వాహనాలు నిలపడం వల్ల, ఎందుకంటే సాయంత్రం వేళ సాధారణంగానే రద్దీగా ఉంటుంది. సో రోడ్లపైన అంటే ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన ఫోటోల కోసం, సెల్ఫీల కోసము వాహనాలు నిలపడం వల్ల తోటి వాహనదారులకి, ఇతర వాహనదారులకి కొంతవరకు అది ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తడంతో పాటు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ పైన ఇప్పటికే కొన్ని సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. రోడ్డు పైన ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనము నిలిపితే ₹1000 జరిమానా విధిస్తామంటూ పోలీసులు సైన్ బోర్డ్స్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు కేబుల్ బ్రిడ్జ్ వెంటనే ఉన్నటువంటి ఐరన్ రైలింగ్ సంబంధించి దీనిపైన కూడా కూర్చొని, అంటే ప్రమాదకరంగా కింద పడే విధంగా కూర్చొని ఫోటోలు దిగడము, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వాటికి కూడా అనుమతులు లేవు అనేది మాత్రం పోలీసులు చాలా స్పష్టంగా ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ని చూడడానికి వస్తే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఐటీసీ కోహినూర్ వద్ద పార్కింగ్ చేసుకొని వాహనాలన్నింటినీ కూడా అక్కడ పార్క్ చేసిన తర్వాత నడుచుకుంటూ కాలినడకన కేబుల్ బ్రిడ్జ్ వద్దకి వచ్చి వీక్షించాలి అనేది పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సైన్ బోర్డ్స్ చూస్తున్నాము. ఇది ₹1000 జరిమానా వాహనము ఇక్కడ నిలిపితే అనేది ఈ సైన్ బోర్డ్స్ మొత్తం కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో మనం కేబుల్ బ్రిడ్జ్ పైన చాలా ఇన్సిడెంట్స్ చూసాము. యువకులు బైక్ల పైన స్టంట్ చేయడము, కొంతవరకు న్యూసెన్స్ క్రియేట్ చేయడము తోటి వాహనదారులకు అనేది కూడా గతంలో కొన్ని ఘటనలు జరిగాయి. దాంతోపాటు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి అర్ధరాత్రులు కేబుల్ బ్రిడ్జ్ పైన చేస్తుంటారు. అయితే కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటిని మానిటర్ చేస్తుంటారు. కానీ నగరవాసులు మాత్రము పోలీసులు గతంలో చెప్పిన గైడ్ లైన్స్ సంబంధించి ఎక్కడికక్కడ లైట్ తీసుకున్న పరిస్థితి. మొన్న జరిగిన ఒక హిట్ అండ్ రన్ కేసు సంబంధించి దాని తర్వాత పోలీసులు సీరియస్ అయ్యారు. కేబుల్ బ్రిడ్జ్ పైన ఎప్పటికప్పుడు కూడా వాచ్ ఉంచడంతో పాటు ఎవరైనా వాహనాలు నిలిపితే కానీ లేకపోతే సెల్ఫీలు తీసుకోవడం ఇలాంటివి చేస్తే పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికే సైన్ బోర్డ్స్ సంబంధించి మొత్తం కేబుల్ బ్రిడ్జ్ మనం చెప్పుకుంటున్నట్లు మొత్తం కేబుల్ బ్రిడ్జ్ వద్ద సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. ₹1000 జరిమానా విధిస్తాము, కేబుల్ బ్రిడ్జ్ మీద వాహనాల్ని ఉంచొద్దు అనేది చెప్పారు. మొత్తం సీసీ కెమెరాస్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఒకవేళ కేబుల్ బ్రిడ్జ్ మీద వాహనాన్ని నిలిపితే మాత్రము ఇక్కడనే ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు పోలీసులు తిరుగుతుంటారు. సో వాళ్ళు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనాలు నిలపడము, ప్రమాదకరంగా సెల్ఫీలు తీసుకోవడము, దాంతోపాటు ఇతర పనులు చేయడము, బర్త్డే సెలబ్రేషన్ సంబంధించి వీటన్నిటిని కూడా నిషేధిస్తున్నాము అనేది సైబరాబాద్ పోలీసులు ఇప్పటికైతే ఒక వీడియో రూపంలో ప్రజలకు చెప్తున్నారు. గతంలో కూడా పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ప్రజలు వీటికి సంబంధించి ఎక్కడ కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇప్పటికైనా, ఎందుకంటే తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి ఒకళ్ళు మృతి చెందిన ఘటన కూడా కేబుల్ బ్రిడ్జ్ పైన మనం చూసాం. సో ఇలాంటివి పునరావృతం కాకుండా, ఇలాంటివి రిపీట్ కాకుండా పోలీసులు, సైబరాబాద్ సంబంధించి పోలీసులు కేబుల్ బ్రిడ్జ్ పైన వాహనం నిలిపితే ₹1000 జరిమానా విధించడంతో పాటు ఇక్కడ ఏదైతే రైలింగ్స్ ఉన్నాయో ఈ రైలింగ్స్ పైన ప్రమాదకరంగా కూర్చొని ఫోటోలు దిగితే కేసు బుక్ చేస్తాము. దాంతోపాటు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ అని కావచ్చు, లేకపోతే బైక్ల పైన స్టంట్స్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అనేది పోలీసులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.
మండుతున్న వేడిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది పర్యాటక ప్రదేశాలు వెళ్తూ ఉంటారు. వేసవి ఎండల మధ్య కూడా చల్లని వాతావరణంలో అందమైన దృశ్యాలను ఆస్వాదించాలని, కుటుంబంతో గుర్తుండిపోయే క్షణాలను గడపాలని కోరుకుంటూ ఉంటారు. ఖర్చుకు వెనకాడకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్కి పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. సమ్మర్ను సంథింగ్ స్పెషల్గా మార్చాలనుకుంటున్నారు సిటీ పబ్లిక్. అందుకోసం వివిధ ప్రాంతాలకు ట్రావెల్కు ప్లాన్ చేసుకున్నారు. ఏడాది మొత్తం బిజీగా ఉన్న వేసవిలో సేద తీరేందుకు దూర ప్రాంతానికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు నగరవాసులు. దీంతో ఫిబ్రవరి నుంచి మే లాస్ట్ వరకు టూర్స్ అండ్ ట్రావెల్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో సిటీలోని టూర్స్ అండ్ ట్రావెల్ సంస్థలు జనాలతో రద్దీగా మారాయి. సమ్మర్లో హైదరాబాద్లో టెంపరేచర్లు పీక్స్లో నమోదవుతాయి. ఉదయం సాయంత్రం వేళల్లో తప్ప మిగతా సమయాల్లో బయటకు కాలు అడుగు పెట్టేందుకు సైతం భయపడాల్సిన పరిస్థితులుంటాయి. ఇక ఈసారి ఒక నెల ముందే భానుడి ప్రతాపం చూపిస్తుండటంతో నగరవాసులు టూర్స్ కి ప్లాన్లు చేస్తున్నారు. కాస్ట్ ఎంతైనా పర్లేదు కానీ రిలాక్స్ కావాలనుకుంటున్నారు. దీంతో హిల్ స్టేషన్లైన కేరళ, జమ్మూ అండ్ కాశ్మీర్, ఊటీ, లోనావాలా ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఇదే అదునుగా కేరళ టూరిజం వారు ప్రత్యేకమైన ఆఫర్లను సైతం ప్రకటించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల టూరిజం అధికారులు హైదరాబాద్ లో స్పెషల్ ప్రమోషన్స్ ప్రోగ్రాంలను నిర్వహిస్తున్నారు. Kerala is a very beautiful place where you can visit all the time, because in monsoon also monsoon tourism is there. Different packages are there: 4 nights 5 days, 5 nights 6 days, and 7 nights 8 days. And we have enough packages. Telangana people coming to Kerala around percentage wise is around 3%. Actually, if you want the exact rate, I will give you the exact rate of percentage. Telangana 2.4 lakh people visited Kerala. గతంలో సమ్మర్ వస్తే ఫ్యామిలీ మెంబర్లంతా కలిసి ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు జనాల అభిరుచులు మారాయి. పుణ్యక్షేత్రంతో ఏదో ఒక విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారు. కొందరేమో అడ్వెంచర్ టూర్లపై ఇంట్రెస్ట్ చూపిస్తుంటే మరికొందరేమో హిల్ స్టేషన్స్ కి, ఇంకొందరు బీచ్ పాయింట్ కి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సిటీ పబ్లిక్ చాలా మంది 10 రోజుల పాటు అన్ని ప్రదేశాలు చుట్టి రావడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు. దీనికోసం 30,000 నుంచి లక్షల్లో ఈ టూర్లకు ప్యాకేజీ ధరలు అందుబాటులో ఉన్నాయి. సమ్మర్లో పిల్లలకు సెలవులు ఉండడంతో అన్ని టూరిస్ట్ స్పాట్లు సందడిగా మారాయి. దీంతో కొంతమంది ముందుగానే పలు ప్రాంతాలను విజిట్ చేస్తున్నారు. ఈ సంవత్సరం సమ్మర్ని చాలా మంది టూరిజంకి ఉపయోగించుకుంటున్నారు. కారణం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా కరోనాతోటి ఇళ్లకే పరిమితమైన వాళ్ళు కూడా గత 2 సంవత్సరాల నుంచి ప్రత్యేకంగా వారి ఆహ్లాదం కోసం కూడా బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అదికాక ఈ సంవత్సరం సమ్మర్లో అనేక మంది కేరళ వెళ్తున్నారు. అలానే ఎక్కువ ముఖ్యంగా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ కాశ్మీర్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీ చేసింది కాబట్టి అనేక మంది పర్యాటకులు మన సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి అట్లాంటి మంచు కొండలను ఆస్వాదించాలని చాలా కోరికతో ఉన్నారు. ముఖ్య విషయం ఏంటంటే మనకి ఫ్లైట్ టికెట్ కూడా కొంచెం తక్కువలో వస్తుంది టూరిజంకి పర్పస్గా. అందుకని చాలామంది కూడా సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. ఈ గతంలో ఇదివరకు ఏంటంటే మనకి అండమాన్ కానీ అలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మన కాశ్మీర్ ఇట్లాంటి ప్రదేశాలకు వెళ్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారి సంఖ్య సైతం ఇటీవల కాలంలో పెరిగింది. నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ తో పాటు లోకల్ గా ఉండే అడ్వెంచర్ ఏరియాస్, రిసార్ట్స్, ఫామ్ హౌసెస్, ఫిల్మ్ స్టూడియోస్లలో మంచి రష్ ఉంటుంది. ఇటు రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఫారెస్ట్ టూరిజం పెరగడంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ బేస్ చేసుకుంటే ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫిల్మ్ సిటీ రామోజీ ఫిల్మ్ సిటీ. దానికి ఎవ్రీ ఇయర్ ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ పీపుల్ విజిట్ ఉంటుంది. ప్లస్ వాటర్ పార్క్ పరంగా చూసుకుంటే వండర్లా, గ్రేట్ ఎస్కేప్, వైల్డ్ వాటర్స్, ఈ వండర్లా ఇవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్స్ అన్నమాట. సెగ్మెంట్ వైజ్ స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే స్టూడెంట్స్ వాటర్ పార్క్స్ అని లేకపోతే వీటన్నిటికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈ టూరిజం పార్ట్ హైదరాబాద్ ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ టూరిజం ఆల్సో దే ఆర్ ఆల్సో డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ వేస్. వాళ్ళందరూ కూడా ఆల్ టుగెదర్ వన్ సింగిల్ పాయింట్ ఇలాంటి IITMs కానీ, ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్, TTF టూరిజం అండ్ ట్రావెల్ ఫెయిర్, ఇలా కేరళ రోడ్ షో. సమ్మర్లో పలు రాష్ట్రాల్లో హెలికాప్టర్ రైడ్, స్పెషల్ ఈవెంట్, ట్రెడిషనల్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ టూరిస్టులను అట్రాక్ట్ చేస్తున్నారు. వేసవిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. 2023 అత్యంత వేడి సంవత్సరంగా గత రికార్డులను బ్రేక్ చేసింది. రానున్న 3 నెలల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదవుతాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. పెరుగుతున్న భూతాపం మానవాళిని కబలించే రోజు ఎంతో దూరం లేదంటున్నారు పర్యావరణవేత్తలు. గత
కొన్నేళ్లుగా భూమిపై టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 అత్యంత వేడి సంవత్సరంగా గత రికార్డులను బ్రేక్ చేసింది. ఎల్ నీనో బలహీనమైనప్పటికీ ఇప్పటికీ దాని ఎఫెక్ట్ కొనసాగుతోంది. అయితే గతేడాదిగా సముద్రాలలో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీని కారణంగా రానున్న 3 నెలల్లో అత్యధిక టెంపరేచర్లు నమోదవుతాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. రాష్ట్రంలో మార్చి నుంచి అక్టోబర్ వరకు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లు రికార్డు కావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే మార్చి మొదటి వారంలోనే 37 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం చూస్తుంటే వెదర్ ఎక్స్పర్ట్స్ అంచనాలు నిజమవుతాయని అనిపిస్తున్నాయి. మే నెలాఖరు వరకు అనేక ప్రాంతాలు మరింత వేడిగా మారుతాయంటున్నారు వాతావరణ నిపుణులు. పగటిపూట విపరీతమైన వేడిగాలులతో పాటు చాలా చోట్ల ఉరుములతో కూడిన గాలివానలు రావచ్చంటున్నారు వెదర్ ఆఫీసర్లు. దీనికి కేవలం ఒక్క ఎల్ నీనో ఒక్కటే కారణం కాదని, మారుతున్న జీవనశైలి సైతం భారీ టెంపరేచర్లకు కారణమంటున్నారు. ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి మనకి ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే చూసుకున్నట్లయితే ఎన్లినో ఒక కారణంగా చెప్పవచ్చు. ఎన్లినోతో పాటుగా మనకి ఈ చుట్టూ పెరిగిపోతున్న సిటీల్లో ఉన్న కానీ కాలుష్యం కానీ, అదే విధంగా మనకి భూతాపం పెరగడం కానీ, క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అనేవి కూడా చాలా దోహదం చేస్తూ ఉన్నాయి. ఇవి మనకి భూతాపం పెరుగుతూ ఉండడం వల్ల సాధారణంగా ఉండే పరిస్థితుల కంటే అసాధారణమైన పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా ఈ మార్పులకి కారణం చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనకి కార్బన్ డైఆక్సైడ్ కానీ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతూ వస్తూ ఉన్నాయి అని అన్నారు. దాదాపుగా 1970 నుంచి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన కానీ చూసుకున్నట్లయితే సాధారణంగా ఉండే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేవి దాదాపు డబల్ అవడం అయితే జరిగింది. క్రమేపీనా పెరుగుతున్న ఈ గ్లోబల్ వాయువుల వల్ల అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల కొద్దిగా మనకి సాధారణంగా ఉండవలసిన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదవుతూ వస్తుందన్నమాట. అంటే కరువు ప్రాంతాలు పెరగచ్చు. అదేవిధంగా వర్షం కూడా అకాల వర్షం అంటే పడవలసిన సాధం కంటే ఎక్కువగా ఒకే సమయంలో పడిపోవడం, క్లౌడ్ బరస్ట్ లాంటి ఈవెంట్స్ పెరగడం వల్ల మనకి నీటి నిల్వ దాదాపుగా తగ్గిపోతుంది. ఈ చెట్లను నరికేయడం వల్ల మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడమేతో పాటుగా రెగ్యులర్గా ఉండే కార్బన్ డైఆక్సైడ్ శాతం కూడా కొంచెం పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న భూతాపం మానవాళిని కబలించే రోజు ఎంతో దూరంలో లేదంటున్నారు పర్యావరణవేత్తలు. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతుందని భూ ఉష్ణోగ్రతపై సైంటిస్టులు నిర్వహించిన ఓ అధ్యయనం తేలింది. మానవ చర్యలు గ్రీన్ హౌస్ గ్యాసెసే భూతాపానికి కారణమని కనిపెట్టారు. తెలంగాణలో మనము ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఈ గత 4-5 ఏళ్లుగా కూడా ఈ సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పోయిన సంవత్సరం 2023లో ఇదే మార్చి నెలలో ఒక 10 రోజులు ఎండలు దాదాపు 42-43 డిగ్రీలు ఉండింది. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఇంకా ముందే వచ్చినాయి. ఈసారి వడగాల్పులు కూడా వస్తున్నాయి. ఇది ఎల్ నీనో పరిస్థితి వల్ల వస్తుందని అంటే ఇది ఒక వాతావరణ ద్రోణి. కానీ ప్రధాన కారణం ఏంటంటే మనకు క్లైమేట్ చేంజ్ వల్ల ఇది జరుగుతుంది. దీని గురించి అధ్యయనాలు ఉన్నాయి. అధ్యయన ఫలితాలు కూడా మనం అనేక సార్లు చూసుకున్నాం. ఎక్కడైతే కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువైనాయో ఆ నిర్మాణాల దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అంటే యాంబియంట్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పే 43 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రతలు. కానీ మనం నివసించే ప్రాంతం కానీ మనం పని చేసే ప్రాంతం కానీ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం చెట్లు తీసేసాం, చెట్లు కొట్టేసాం. మన కోకాపేట కానీ అనేక గ్రామాల్లో కానీ ఎక్కడైతే ఇదివరకు చెట్లు ఉన్నాయో ఆ చెట్లను తీసేయడం వల్ల మైక్రో క్లైమేట్ మారి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. తర్వాత చెరువులు, ఓపెన్ ప్లేసెస్, ఖాళీ ప్రదేశాలు ఇవన్నిటినీ కబ్జా చేసి కాంక్రీట్ నిర్మాణాల వల్ల కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, వేడి పెరుగుతుంది. 2035 నాటికి ప్రపంచం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్లో 60% తగ్గించుకోవాల్సి ఉంటుందంటున్నారు పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు. లేకుంటే వాతావరణంలో తీవ్ర మార్పులు ఏర్పడి మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.